హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక్కడ మన ఒక సబ్స్క్రైబరు ఈ విధంగా అడుగుతున్నారు. ఇన్స్టాలో నేను ఒక క్లెయిమ్ చేశాను లాస్ట్ వీకు. అది మార్చ్ 28కి అయితే సెటిల్ అయింది. సో పిఎఫ్ డబ్బులు కూడా వచ్చేసాయి. సో వారు ఏమంటున్నారంటే, బ్రదర్ మార్చ్ 31 తర్వాత కదా మనం పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేయాలి, అప్పుడు అప్లై చేస్తేనే మనకు ఈపీఎఫ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మరి ముందుగా అప్లై చేస్తే ఇంట్రెస్ట్ రాదు కదా అని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. పిఎఫ్ ఎప్పుడు ఫుల్ సెటిల్మెంట్ చేసినా సరే, అది మార్చ్ 31 బిఫోర్ చేసినా 31 తర్వాత చేసినా ఈపీఎఫ్కు ఇంట్రెస్ట్ అనేది తప్పకుండా వస్తుంది. సో అది మీకు చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూడాలంటే ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈపీఎఫ్ మెంబర్ పాస్బుక్ ఇలా ఓపెన్ అవుతుంది. యూఏఎన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఈ రెండు ఇక్కడ మనం ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ పాస్వర్డ్ లేకపోతే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనము చూడవచ్చు వీరి యొక్క పిఎఫ్ టోటల్ అమౌంట్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ మనకు 00 అని కనిపిస్తున్నాయి. ఎవరైతే టోటల్ పిఎఫ్ అప్లై చేసుకుంటారో ఈ విధంగా మనకు కనిపిస్తుంది అన్నమాట ఓపెన్ చేసినప్పుడు. ఇప్పుడు వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ మీకు చూపిస్తాను. దానికోసం మనం ఇక్కడ క్లెయిమ్స్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెటిల్డ్ క్లెయిమ్స్ పైన మనము క్లిక్ చేయాలన్నమాట. సెటిల్డ్ పైన క్లిక్ చేస్తే మనకు క్లెయిమ్ యొక్క స్టేటస్, ఎంత పిఎఫ్ డబ్బులు వచ్చాయి అనేది మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ మనకి ఇలా కనిపిస్తుంది. మనం అప్లై చేసినటువంటి పిఎఫ్ ఏ డేట్ రోజు అప్లై చేసాం ఇక్కడ డేట్ కనిపిస్తుంది. దాని తర్వాత ఏ రోజు మనకు పిఎఫ్ డబ్బులు క్రియేట్ అయ్యింది అనేది ఇక్కడ డేట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము పిఎఫ్ అప్లై చేసాము. 50,420 రూపీస్ అయితే వీరికి పిఎఫ్ వచ్చాయి. ఎప్పుడు క్లెయిమ్ సెటిల్ అయింది? ఇది మార్చ్ 28, 2024. సో ఇక్కడ కొందరుకున్న డౌట్ ఏంటంటే, మార్చ్ 31 తర్వాత పిఎఫ్ అప్లై చేస్తేనే ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది అని కొందరికి అపోహ అనేది ఉంది. ఎందుకంటే ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేసినప్పుడు ఎవ్రీ ఇయర్ మనకు మార్చ్ 31 తర్వాతే ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ అనేది అప్డేట్ అవుతుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ మనకు ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? డిసెంబర్ మంత్లోనో, అక్టోబరు లేదా నవంబర్ తర్వాత మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అంతవరకు వెయిట్ చేయాలి కదా అనుకుంటారు. అలా కాదు, మీరు ఎప్పుడు అప్లై చేసినా కూడా ఈపీఎఫ్ అమౌంట్కు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం ఎలా చూడాలి అంటే, ఇప్పుడు నేను పిఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేస్తాను కాంట్రిబ్యూషన్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేశాను. సో ఇలా కిందికి మనము స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కింద ఐఎన్టీ గివెన్ అగైనెస్ట్ క్లెయిమ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో దీనికి మీరు ఇదే కాలంలో ఇలా అక్కడ చూడండి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందనేది. 2,628 రూపీస్ ఎంప్లాయీ షేర్లో వచ్చింది. ఎంప్లాయర్ షేర్లో మనకు 2,933 అమౌంట్ ఇక్కడ మనకు వచ్చిందనమాట, 2,933 రూపాయలు. అదేంటి మరి ఇంట్రెస్ట్ వచ్చింది కదా అంటే, అవును, మీరు ఎప్పుడు పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ చేసినా సరే ఆ డే వరకు మీకు క్యాలిక్యులేషన్ చేసి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇస్తారు. మార్చ్ 31 తర్వాతే చేయాలి, బిఫోర్ చేయాలి, తర్వాత చేయాలి అలా ఏమీ ఉండదు. ఎప్పుడైతే మీరు డ్యూటీ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత 60 డేస్ తర్వాత పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ డే వరకు మీకు పిఎఫ్ అమౌంట్ పైన వడ్డీ అనేది వస్తుంది. ఓకే, ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.